దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయి. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ఆవరణలో పెద్ద ఎత్తున హాజరయ్యారు. పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం అన్నారు. దేశ పౌరులందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం అందిస్తున్న రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచిందన్నారు కంది శ్రీనివాసరెడ్డి. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే మరి కంది శ్రీనివాసరెడ్డి చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కంది శ్రీనివాసరెడ్డి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల వైద్యుల ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. జయనది మండలం సాంగ్వి గ్రామానికి నిమ్మల పురుషోత్తమరెడ్డికి 60,000 చెక్కును తన క్యాంపు కార్యాలయంలో అందించారు. బోరజ్ మండలం గూడ గ్రామానికి చెందిన లక్ష్మికి 12,000 చెక్కును గూడలోని ఆమె నివాసంలో అందించారు. సీఎంఆర్ఎఫ్ సాయం కోసం తన క్యాంపు కార్యాలయం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని, మరి ఆసుపత్రిలో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చునని కూడా కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఎన్నో పథకాలు మరి ఇస్తూ ఉంటుంది, కానీ ఆ పథకాలు మరి ప్రజలకు చేరవేసే బాధ్యత మరి అక్కడున్న ప్రజాప్రతినిధులకు ఉంటుంది. మరి నిష్పక్షపాతంగా ఉండి ప్రజాసేవనే శ్రేయస్సుగా కోరుకునే మరి కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే, కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే ఇలా ప్రజల కోసం ప్రజల పట్ల పనిచేస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే కంది శ్రీనివాసరెడ్డి. మరి ఆయన క్యాంపు కార్యాలయంలో ఎవరైతే మరి హాస్పిటల్స్లో బిల్లులు చెల్లించి మరి తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యి బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారో, మరి అప్పులు సప్పులు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త ఉపశమనం కలిగించే విధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల నుంచి మరి సీఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి చెక్కులు వచ్చే ప్రయత్నం అయితే చేశారు. మరి ఎవరైతే మరి వాళ్ళు అప్లై చేసుకుంటానికి కూడా ఒక అవకాశం అయినా కల్పించడం నిజంగా కంది శ్రీనివాసరెడ్డి సేవా దృక్పథానికి ఇది ఒక మచ్చుతునగ్గా మనందరం కూడా పరిగణించవచ్చు. ఇక పాత ఉపాధి చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని తీర్మానం. సమావేశం రాంపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మాన కాపీని కంది శ్రీనివాసరెడ్డికి మరి అందించారు. సర్పంచ్ అని కూడా ప్రచురించారు. పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కావాలనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేరు మార్చిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన బోరజ్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీని సందర్శించారు. జీరాంజీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని రాంపూర్ సర్పంచ్ బత్తుల వెంకటమ్మ శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి తీర్మాన కాపీని కంది శ్రీనివాసరెడ్డికి అందించడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా సింగరేణి సంస్థ బొగ్గు ద్వారా చాలా పరిశ్రమలు ఆధారపడ్డాయని మందమర్రి జిఎంఎన్ రాధాకృష్ణన్ వెల్లడించారని ప్రచురించారు. ఇక త్యాగదనుల ఆశయాలను సాకారం చేద్దాం జిల్లా కలెక్టర్ బి చంద్రన్ నల్గొండ జిల్లా కలెక్టర్ మరి ప్రచురించారు. ఇక పులివెల్లిలో ఘనంగా గణతంత్ర వేడుకలు. ఒకటేమిటి, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో కాదు దేశవ్యాప్తంగా మన గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అయితే అంటాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు. వార్డుల నుండి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిక. కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించిన కంది శ్రీనివాసరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యమని చెప్పి వెల్లడి. మరి ఎవరైతే ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన 100% ప్రజలకి మేలు చేస్తారని అక్కడ ఉన్న ప్రజలు మరి నమ్ముతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ద్వారానే మా యొక్క ఆశయాలన్నీ కూడా మరి వస్తాయి, కంపల్సరీ ఆశయాలు మేము చేరుకుంటాం, మరి అన్నింటినీ కూడా మేము ప్రజాసేవకు ముందుంటాం అనుకున్న వాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి వేరే పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుంచి కూడా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలు వీళ్ళందరూ చేరటం జరుగుతుంది. మరి వాళ్ళందరికీ కూడా పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి కంది శ్రీనివాసరెడ్డి ముందుకు వెళ్ళటం అయితే మనం గమనించవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని తమ క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఒకటో వార్డు జయజవన్ నగర్ మహాలక్ష్మి వార్డు నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆయన స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో జెండా ఎగరవేసి ఆదిలాబాద్లో జెండా ఎగరవేసి కాంగ్రెస్ పార్టీ ఏంటో మరి ముందుకు వెళ్ళాలి అంటే ఏంటో అందరికీ కూడా తెలియచెప్పాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునివ్వడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక మువ్వెన్నెల రెపరెపలు మనం చూడొచ్చు. శకటాలు ఏ రకంగా ఉన్నాయి, మరి ఆయా రాష్ట్రాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మరి అదేవిధంగా మన భారత త్రివిధ దళాలు ఏ రకంగా మరి ప్రపంచానికి భారత్ అంటే ఏంటో తెలియజెప్పే ఒక అద్భుతమైన వేడుక మరి గణతంత్ర దినోత్సవం. అలాంటి గణతంత్ర దినోత్సవాల్లో తెలంగాణ గణతంత్ర దినోత్సవాలు ఏ రకంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గణతంత్ర దినోత్సవాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రకంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా మరి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలనే కాకుండా భారతదేశం ఏ రకంగా ఎంత
స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ప్రపంచ దేశాలకి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒక వేదికగా మరి ఉన్నాయని మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఘనంగా 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ పథకాలకు పారదర్శకంగా ప్రజలు అందిస్తున్న జిల్లా అధికారులు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూర్యాపేట జిల్లా ఏదైతే ఉందో ఆయన మరి ఆ కలెక్టర్ ఆయన సేవానంద్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని బాలబాలికలందరికీ కూడా మరి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక పేదవారి గౌరవ ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇళ్లని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలియజెప్పారని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే చాలా అద్భుతంగా జరిగాయి. వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు కలెక్టర్ డాక్టర్ సత్య శారద అని కూడా ప్రచురించారు. ఇక దేశం విదేశం ఎడారి దేశంలో వడగళ్ల వాన భారత్కు డొనాల్డ్ ట్రంప్ సందేశం అని కూడా మరి ప్రచురించారు. ఇక భారతదేశంలో 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సందేశాన్ని పంపారు. భారతదేశం ప్రభుత్వానికి ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో భారత్ అమెరికా లాంటిది హిస్టారిక్ బ్రాండ్ అంటూ కోట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. ట్రంప్ తమది ఎన్నో దశాబ్దాల సంబంధం అని అర్థం వచ్చేలా ట్రంప్ షేర్ చేసిన ఫోటో భారత ప్రభుత్వానికి భారత ప్రజలకు 77వ గణతంత్ర